హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి డే 2 అనమాట. సో ఏంటి ఇంత ఎర్లీ మార్నింగే తీసారు అనుకుంటూ ఫేస్ కూడా ఇప్పుడే నిద్ర లేచాను అలానే ఉంది. సో తనైతే ఇంకా సగం స్లీప్లోనే ఉంది. ఎందుకబ్బా ఇంత ఎర్లీ మార్నింగ్ తీసాను అనుకోవద్దు, మీకు చూపిస్తాను వ్యూ మాత్రం ఒకసారి. జస్ట్ వెయిట్. ఇది బాల్కనీ, ఇక్కడి నుంచి మా రూమ్ వ్యూ చూడండి ఎలా ఉందో. చూసారా, ఆ పక్షుల సౌండ్ కూడా వినిపిస్తూ ఉంది. వావ్, నైస్ కదా. సింధు నిద్రలే, ఇంకా చాలులే, లెగుస్తావులే కవ్వా. అది నీ తప్పు, నా తప్పు కాదు కదా. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఏమో నాకు తెలియదు, చూద్దాం, అప్డేట్ ఇస్తాం. ఎండలో మాడిపోతున్నా నేను. అసలు ఇక్కడికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను తెలుసా, బాగా చల్లగా ఉంటుందేమో అని చెప్పి నేను స్వెటర్స్ అన్నీ పెట్టేసుకొచ్చాను. కానీ నవంబర్లో ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వేడి ఎండగా ఉంది. చల్లగా ఎప్పుడుందంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా నైట్ ఉంది చల్లగా, మిగతా అంతా ఎండగా ఉంది అసలు చాలా. సడన్గా కార్లో నుంచి బస్సులోకి వచ్చాను, ఎందుకంటే మేము మున్నార్లో ఎర్నాకుళం నేషనల్ పార్క్ వెళ్తున్నాం. మర్చిపోయావు కదా పేరు. కరెక్ట్ కాదో చూసుకుంటాను. కరెక్టో కాదో కూడా తెలియదు నీకు. సరే, నేషనల్ పార్క్ వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి బస్సులో ట్రావెల్ అయ్యి మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ బస్సులో వెళ్తాము. తర్వాత వాక్ ఉంటుంది అనమాట, 1 కిలోమీటర్. సో చూద్దాం నడవగలనో లేదో. మళ్ళీ నువ్వు ఎత్తుకొని తీసుకెళ్తావా నడవలేకపోతే? ఆ మాత్రం చేయలేవా? చూడు వ్యూ చూడు ఒకసారి. బాగుంది. సో అక్కడికి వెళ్ళి నడవాలి ఒక 1 కిలోమీటర్. అందుకే అన్నీ నిన్నట్లాగా అవ్వకూడదని వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేసుకొని వచ్చాను. స్నాక్స్, వాటర్ బాటిల్స్, హ్యాట్. నిన్నట్లాగా నేను లాక్కెళ్ళాలి. హ్యాట్, స్పెక్స్, ఎండలో నడవడానికి. సో చాలా దగ్గర ఎంట్రీ ఉండదని చెప్పారు. 99% ఈ ఫారెస్ట్ అంతా మీరు 97 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో 97 కిలోమీటర్స్లో మేము కవర్ చేసేది 4 కిలోమీటర్స్ మాత్రమే. సో మిగతాదంతా కవర్ చేయాలంటే చాలా 99% ఎలా ఉండదు ఎవరికి. సో కింద విఆర్ గేమ్ ఉంది, విఆర్ ఉంది కదా, దానిలో చూసుకోండి అని చెప్పారు సింపుల్గా. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళినా సరే విఆర్ అంటున్నారు. నిన్నెవడు చూపిస్తున్నాడు ఇక్కడి నుంచి. ఇందాక పేరు తప్పు చెప్పాను, ఎర్నాకుళం నేషనల్ పార్క్ అనేది ఎరిబాకుళం అంటారు. సారీ, అది కూడా తప్పే. ఈసారి చూసి చెప్తాను. ఎలా ఉందో చెప్పండి. వ్యూ బాగుంది. సో ఇక్కడంతా ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నడుస్తున్నారు, చూసావా? నడుస్తావా? నడవక ఏ విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే మా నాన్న అయితే నన్ను ఎత్తుకొని మరీ తీసుకెళ్ళేవాడు. అవునా? ఈసారి మామయ్య తీసుకోండి రా. అయితే మనం రివర్స్లో నడుద్దాం. ఇలాగా నార్మల్ నడిస్తేనే పడతావు కింద, రివర్స్లో నడుస్తామంట. అందుకే నేను హీల్స్ కాకుండా మైండ్ ఉపయోగించి, మైండ్ని పెట్టి బాగా ఆలోచించి. నీకు లేనిది అదే కదా మైండ్. నీకు లేనిది నాకు కాదు. బాగా ఆలోచించి షూస్ వేసుకొచ్చాను నేను. ఇప్పుడు ఎలా నడిచినా పడను. గాయస్, ఇదే అనమాట ఇక్కడ ఎరివాకుళం నేషనల్ పార్క్లో ఫేమస్ జంతువు. ఇది కూడా ఒక ఫేమస్ జంతువే, అదే జాతికి సంబంధించింది. ఈ జాతిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ జాతిని అయితే చూసుంటారేమో కానీ, సో ఈ జాతి ఇక్కడే ఫేమస్. ఈ జాతి మాత్రం అన్ని చోట్ల ఫేమస్. అదేంటో కానీ పొద్దునంతా ఎండొచ్చింది, ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే ఇప్పుడేమో నీడగా ఉంది, కూల్గా ఉంది. ఇప్పుడు వరకు ఫొటోస్ వీడియోస్ సంపింది అయినా నాకు. ఆ మాత్రం తీయాలి కదా. నేను ఇక్కడికి వచ్చింది ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం. వ్యూ చూస్తారు, ఫొటోస్ కాదు. అది మెమరీగా ఉండిపోవాలంటే మనం ఫోటోస్ వీడియోస్ తీసుకొని పెట్టుకోవాలి. అందుకే కదా మెమరీ కోసం. అది వేరు, ఫోటోస్ అయితే మంచిగా వస్తాయి కదా దూరంగా. తీసుకుందాం కదా, సాటిస్ఫై కదా. ఎస్,
ఒక గొర్రెతో ఇంకో గొర్రె. సరే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం. కానీ నేనంత సాటిస్ఫై అవ్వలేదు నువ్వు తీసిన ఫొటోస్తో. ఇంకా నేర్చుకోవాలి నువ్వు. హే గైస్, సో ఇదే ఎకో పాయింట్. సో దిస్ ఈజ్ ఎకో పాయింట్. వెనకాల అరుస్తూ ఉన్నారు. సో మనం కూడా అలా అరుద్దాం ఒకసారి. సో అలా అరిస్తే వినిపించట్లేదు, అక్కడి నుంచి అరిస్తే వినిపిస్తుంది. ఓ అక్కడి నుంచి అరిస్తే అక్కడ వినిపిస్తుందా? అక్కడ దాకా వినిపిస్తుందా? ఎకో అంటే ఏం చెప్పా ప్లీజ్? మన సౌండ్ మనకి రీసౌండ్ వస్తుంది. అది అదే నేను చెప్పేది. అక్కడి నుంచి వస్తే అక్కడ వస్తుందా అని కాదు, మళ్ళీ మన సౌండ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది కానీ నాకు ఎందుకు అక్కడి నుంచి వినిపిస్తుంది. అదే రీసౌండ్, అక్కడ రీసౌండ్. దాన్నే మా ఊర్లో ఎక్కువ అంటారు. సో ఇప్పుడు అందరూ వస్తున్నారు చాలామంది. మనం అటు వెళ్ళిపోదామా? మేము ఉన్నప్పుడే ఇప్పటివరకు ఎవరు లేరు. మేము ఉన్నప్పుడే వచ్చారు అందరూ. ఎప్పుడైతే బ్లాగ్ కెమెరాకి పెడతామో బ్లాగ్కి అప్పుడే అందరూ వస్తారు. సో ఎలాగో మా ఇంట్రోవర్ట్ కష్టాలు, నా ఇంట్రోవర్ట్ కష్టాలు తెలిసిందే కదా. అయినా సరే నేనే మాట్లాడగలుగుతాను. ఇప్పుడు దాకా నేను నా వీడియోస్ కోసం కష్టపడ్డాను, ఫొటోస్ కోసం కష్టపడ్డాను. అబ్బో చాలా వచ్చేలే. దిస్ ఈజ్ ద వ్యూ గైస్. ఏంది నీ గోలా? నన్ను ఒకసారి చూపిస్తావని. ఇదిగోండి గైస్, చూపించాను. ఇదిగోండి గైస్, తెలిసిందే కదా మన ఊర్లో తిరునాలు ఎలాగో ఇక్కడ అలాగా. నాకు ఒకటి కొనిస్తావా? పిప్పి పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఎందుకు నీ నోరు ఉంది కదా చాలు, అదే వాయిస్. నా నోరు నేను ఏమంత ఎక్కువ మాట్లాడాను కదా, ఒక్కసారి కూడా అరవలేదు కనీసం. సరే కొనిస్తాలే. సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకా బాగుందిగా చల్లగా క్లైమేట్. ఇంకా వేరే లొకేషన్ వద్దా? వేరేది ఏముంది, ఇంతే కదా, ఇదే కదా. ఇంకా ఉంది, చూద్దాం పద, టైం ఉంది కదా. వేరే చూద్దాం. అక్కడికి టీ ప్లాంటేషన్ దగ్గర ఫోటోషూట్ తీసుకుందాం. టీ ప్లాంటేషన్ దగ్గర? యా ఓకే. ఫోటోస్ అంటే హే గైస్, వచ్చేసాం రూమ్ కి. వచ్చేసాం కానీ ఇందాక పిక్స్ అనేదేదో అన్నాడు. నేను అప్పటికి డౌట్ అడగబోతున్నా, ఎక్కడ పిక్స్ అంటే అని అనగానే పదామని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రూమ్ కి తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకు పిక్స్ కావాలి. పొద్దున్నుంచి దిగుతున్నాను కదా, పిక్స్ ఇంకేమన్నా? అదే ఫేస్ అదే డ్రెస్, ఇంకెన్నిసార్లు దిగుతావు? సరే డ్రెస్ చేంజ్ అయినా రేపు తీసుకున్నాడు. సరే గైస్, ఇప్పుడు మీకు రూమ్ చూపించలేదు కదా, మీకు ఒకసారి రూమ్ చూపిస్తాను. అంటే చండాలంగా ఉంటుంది అనుకున్నది వేరే విషయం. అంటే రూమ్ కాదు, మేము పెట్టుకోవటం. రూమ్ మాత్రం అదిరిపోయింది. నేను ముందే చెప్తున్నాను, రూమ్ మాత్రం అదిరిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే అనమాట రూము. ఇక్కడ చిన్ని రూమ్, చిన్న కాటేజ్ క్యాబిన్ అనమాట. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ పైన ఒక బెడ్ ఉంది, అది కూడా చూపిస్తాము. ఫస్ట్ ఇక్కడ నీ బాల్కనీ చూపిస్తాను. వర్షం పడుతుంది. సో వర్షం చూసారా, వర్షం పడుతుంది. ఆ వ్యూ అబ్బా, ఎర్లీ మార్నింగ్ అదిరిపోయింది. ఇంకా అసలుకి నిజంగా మంచి రూమ్ మాత్రం ఇది. సో ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాము. నాకు ఇక్కడ క్లైమేట్ అర్థమే కావట్లేదు. పొద్దునేమో ఎండ వస్తుంది, మధ్యాహ్నం చల్లగా అయిపోయింది, ఇప్పుడేమో వర్షం వస్తుంది. ఏంటో అసలు అదే మ్యాజిక్. అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. గాయ్స్, ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మన ట్వింకిల్ సింధు పైకి అడ్వెంచర్ చేయబోతుంది. పైకి వెళ్ళటం ఆలస్యం, ఎమ్మటి దుప్పటి కప్పుకొని బెడ్ కప్పుకొని కూర్చుంటుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. సో తెలిసిందే కదా, ఫుడ్ కనిపిస్తే వ్లాగ్ మర్చిపోతామని. సో అదే జరిగింది. సో ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నామంటే, మేము ఫుడ్ చూపిద్దాము ఇక్కడ కేరళ ఫుడ్ రాగానే అనుకున్నాము. ఫుడ్ రాగానే చాలు ఇద్దరం ప్లేట్లు వేసుకొని పెట్టేసి. సో ఇక్కడ ఏంటంటే ఇది క్లౌడ్ కిచెన్, లిమిటెడ్గా ఉంటుంది. సో ఆర్డర్ చెప్పుకున్నాం ముందే. ఇది వచ్చేసరికి ఇడియప్పము, ఇది ఇడియప్పము, ఇది పోలి ఏదో, ఇది పోలియో, ఇది ఇడియప్పం ఏదో ఒకటి విత్ ఎగ్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. అది దోశలానే ఉంది యాక్చువల్గా. దోశ టేస్ట్ వేరు, ఇది వేరుగా ఉంది. కేరళకు వచ్చి కేరళ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయరు కదా. కానీ మనం సౌత్ వైపు కాబట్టి మనకి ఇడ్లీ, దోశ అవే నచ్చుతాయి. ఇది ఓకే, అంటే ఒక 2 days అలా తినడానికి అయితే బాగుంటుంది. రోజు ఇదే అంటే మనం అలా కాదు. ఇంకోటి ఇక్కడ పోలి అని ఉంటుంది, ఇడ్లీలా ఉంటుంది. అది కదా, అది కాదు, అది ఇడియప్పమా ఏదో ఉంటుంది. మొన్న తిన్నాం కదా, ఇడ్లీలా ఉంది చెన్న కర్రీ తోటి.
అది అస్సలు బాగాలేదు, అదైతే నాకు అస్సలు నచ్చలేదు ఎండిపోయినట్టు. అక్కడ బాగాలేదేమో. అక్కడ బాగాలేదా? మీ మామూలు బాగుంటుందా? ట్రై చేద్దాం ఈసారి వేరే హోటల్లో ట్రై చేద్దాం. సో ఇవాళ మా డే 3 ఈరోజు తెక్కేడి వెళ్తున్నాము. చెక్అవుట్ చేసేసి తెక్కేడి. సో తెక్కేడిలో ఏం చేస్తామనేది చూపిస్తాం. సో గైస్ మేమైతే ఇప్పుడు తెక్కేడికి స్టార్ట్ అయ్యాం. అమ్మగారికి ఇక్కడ ఘాట్ రోడ్స్కి వామిటింగ్ వస్తుందంట. లావేది అక్క దాపిస్తే కావాలంటే చెప్పు. అప్పుడు అల్లవాళ్ళు నన్ను ఎక్కిరిచ్చావు కదే. 2 hours 20 minutes. సో ఇదే లాస్ట్ ఘాట్ రోడ్. ఏమైందంటే అండమాన్ వెళ్ళాం, మనాలి వెళ్ళాం కదా. సో మనాలిలో ఫస్ట్ మేము నేనేంటి ఫస్ట్ మ్యారేజ్ అయిన 2nd month అనమాట. సో మనాలి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ప్రతి రైడ్ చేస్తానంటది. నాకేమో ఆ రైడ్ గురించి తెలుసు, చేయబుద్ధి కాదు. ఆ రైడ్ గురించి తెలుసు కదా, సో చేయబుద్ధి కాదు అనమాట. భయం వేస్తుంది కొంచెం. అయితే ఇదేంటి తెలియక అన్నీ చేస్తానంటది. ఇదేంటి తెలియక అన్నీ చేస్తాను. సో గాయస్ చిన్న బ్రేక్ అనమాట. ఈ బ్రేక్లో ఏం చేసి వచ్చామంటే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటే, సో ఇక్కడ చాక్లెట్స్ కోకో పౌడర్ కొనుక్కున్నాము. 100% కోకో పౌడర్ ఇది. నేను ఎలాగో యూజ్ చేస్తాను డైలీ. సో అది కూడా తర్వాత చూపిస్తాను ఏం చేస్తాను అనేది. సో ఇందాక ఏం చెప్తున్నా అంటే మనాలి గురించి చెప్తున్నా కదా. సో మనాలిలో మేము పెళ్ళైన తర్వాత 2 monthsకి వెళ్ళినప్పుడు తనకి అన్ని రైడ్స్ ఎక్కేది. నాకేంటంటే ఆ రైడ్స్ గురించి తెలిసినప్పుడు నాకు భయం వేసేది అనమాట. ఏమో నేనేమో చెప్పేవాడిని కాదు, ఇదేమో అన్నీ ఎక్కుతాను అనేది. నేనేమనుకునేవాడిని, సరే ఇది ఎక్కుతుంది కదా నేను భయం అని చెప్తే ఇప్పుడు నన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి సరే పద ఎక్కుదామనేవాడిని. ఇదేమో అన్ని అవి అంత భయంకరంగా ఉంటాయని. సో చేస్తా ఫస్ట్ టైం కదా ఎక్సైట్మెంట్లో చేస్తా అని చెప్తాను. బట్ ఆ తర్వాత నుంచి తెలిసాయి ఇంత భయంకరంగా ఉంటాయా అని చెప్పి అసలు నేను రైడ్స్ ఎక్కడికి వెళ్ళినా రైడ్స్ వద్దు అని చెప్పేసాను. ఇంకెక్కడికి వెళ్ళినా జస్ట్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తా అంతే. ఇలాగా అప్పుడప్పుడు కడుపులో. సో ఏమైందంటే మేము అప్పుడు ఇది ఎక్కానమాట. ఇది ఒక్క నిమిషం నుండి కెమెరా యాంగిల్ సరిగ్గా బాగా పారాగ్లైడింగ్ ఎక్కాను. పైనుంచి నేను కింద దూకేసి ఇది రాలేదు, ఛాన్స్ భయం వేసింది నాకు. తర్వాత ఎట్టకుండా వచ్చింది. ఆ తర్వాత రోజే ఏమైందంటే ఒక హైదరాబాద్ అమ్మాయి పారాగ్లైడింగ్ చేస్తూ చచ్చిపోయింది. మా ఎన్ని వింటున్న దగ్గర నుంచి నేను ఏం యాక్టివిటీస్ వద్దు, మనం వెళ్తాం చూద్దాం రావటం అంతే. ప్రాణానికి రిస్క్ ఉండే వద్దు. గైస్ ఎంజాయ్ చేయండి, వ్యూని ఎంజాయ్ చేయండి, చూడండి రండి, అంతేగాని రిలాక్స్ అవ్వండి. ట్రిప్ అనేది రిలాక్స్మెంట్ కోసం వెళ్ళాలి కానీ అడ్వెంచరస్ ట్రిప్ అవన్నీ సోది వద్దు. ప్రాణాలకు రిస్క్ చేసుకునే వద్దు, ఎంజాయ్ చేసి రండి అంతే. థ్రిల్ అంటారు, ఆ థ్రిల్ ఏదైనా బిస్కెట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ అంత థ్రిల్ అవుతారు అప్పుడు బాగా. సో వద్దు, మనకి రిస్క్ వద్దు. సో కొంతమంది కమెంట్ చేస్తారు, మళ్ళీ ఇలాంటి చేయకపోతే ఎలాగా లైఫ్ అనేది ఎందుకు అనుకుంటారు. చేసేవా చేయండి గైస్ అంతే. మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను అంతే నేను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కేరళలో ఇంకా టికెట్ స్టార్ట్ అయ్యి వామిటింగ్స్ చేసుకుంటారేమో అనుకుంటా. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక చాక్లెట్ తినిపించాను, తినిందో లేదో కూడా తెలీదు. కొంచెం డార్క్ చాక్లెట్ తినేది, నేనైతే మొత్తం తినేస్తాను. అది భలే ఇష్టం నాకు అది. సో మీకోసం ఇప్పుడు మేము తెక్కేడి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో స్పైసెస్ ప్లాంట్స్ ఉండి మీకోసం ఏం తీసుకురమ్మంటారా చెప్పండి. యాలక్కాయలు తింటారా? నేను తిన్నాను అసలుకి. సో ఎవరైనా పాయసం వేసినా కానీ చేసుకుంటారు, తీసేస్తారు. కానీ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు పడింది అనమాట. స్పెషల్గా ఇది రాకే పడిందా ఇంట్లో బాబా. ఏందో యాలక్కాయకి నాకు అనుబంధం. అదే కాక వెళ్ళేదానంతా యాలక్కాయలే. కేరళ అంటే యాలక్కాయలే. ఆ వాసన కాదు, ఏలక్కాయ అంటే నేను ఎలుక్కాయ కాదు, ఎలుక్కాయ అవి కాదు. సార్ నాకు వచ్చినట్టు నన్ను చెప్పండి. అది పెళ్ళైన కొత్తల్లోనే చెప్పాడు అనమాట నాకు ఇదంటే పడదు అని చెప్పి.
అలా చేశాడు కదా అల్లు వచ్చి నీకు అసలు పడదా అని అంటే చీచి వామిటింగ్ వస్తుంది నాకు అని చెప్పాను. మేమైతే ఇప్పుడు తెక్కేడి వచ్చేసాము. హోటల్లో చెక్ ఇన్ అయిపోయి అండ్ తర్వాత నా పక్కన దిష్టి బొమ్మలో చూడకపోతే ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. నువ్వు అక్కడ సోది కాదు కదా. సోదిగా అడిగాడు నీ సోదంతా అయిపోయాక నేను మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. చెప్పేదేనండి, ఏమైందంటే హోటల్లో చెక్ ఇన్ చేసేసి లంచ్ చేసాం ఫాస్ట్గా. సో తర్వాత వచ్చి ఇక్కడ తెక్కెడిలోకి ఇది కలరిపట్టు కలరిపట్టు కథకళి షో ఎన్నిసార్లు మిస్ చేద్దాం అనుకున్నా కూడా అయినా వదలట్లేదురా, అయినా కానీ వదలట్లేదురా. వీళ్ళు ఏంటంటే ఫోర్స్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ అది అని. సర్లే ఇంకా వచ్చిందానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో రేపైతే మంచిగా ఉంటుంది తెక్కెడిలో. జీప్ సఫారీ, బోట్ షికారు, దీనమ్మ దానమ్మ అన్నీ ఉన్నాయి అసలు. ఇప్పుడు మీకు చూపిస్తాము, లైట్గా చూడండి. ఎలిఫెంట్ రైడ్ రేపే. ఈరోజు చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా, బట్ చాలా పెద్ద క్యూ ఉంది. సో రేపు మార్నింగ్ అయితే అంత పెద్ద క్యూ ఉంటుంది అన్నారు. కాబట్టి రేపు వెళ్ళిపోదాంలే అంత నిలిచిన ఓపిక లేక. అందులో నాకు ఈరోజు అసలు హెవీ అయిపోయింది, కడుపులో తిప్పేసి తక్కుందనమాట. అసలు ఓపిక లేదు. సర్లే పెద్ద పుడింగిలాగా మాట్లాడిద్దమ్మా, నాది ఐరన్ బాడీ, అందరు కక్కుంటారు నీ కప్పును. అండమాన్లో నన్ను ఎంత ఏడిపించింది ఎట్ట. సరే గైస్, మీకు ఇప్పుడు షో చూపిస్తాం. వాళ్ళు రెడీ అవుతున్నారు, ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి జనాలు. సో అంటే మళ్ళీ సాంగ్స్ పెడతారు కదా, కాపీరైట్ పడిద్దేమో. ఎక్కువ పెట్టము, ఇన్ కేస్ తీసినా కూడా కొంచెం పెడతాము, ఓకేనా. మీకు ఇలా కనిపిస్తున్నా కానీ కొంచెం అంటే ఇంట్రోవర్ట్గా కనిపిస్తాను నేను బేసిక్గా. కాకపోతే బాగా క్లోజ్ అయిపోతే మాత్రం అసలుకి బీభత్సంగా ఏడిపిస్తారు అనమాట. మళ్ళీ ఫన్ జోక్స్గా వేస్తారు. ఇంట్రోవర్ట్ అంటే ఒక్కసారి మాట్లాడక ముందు దాకే, ఒకసారి మాట్లాడిన తర్వాత అదంతా ఇప్పుడు నీకు ప్రభాస్ తెలుసా? సో ప్రభాస్ ఇంట్రోవర్ట్ అనమాట, బీభత్సమైన ఇంట్రోవర్ట్. ఎలా అంటే నాలాగే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి బాగా జోక్స్ వేస్తాడు, తెలిసిన వాళ్ళతో బాగా నవ్వుతాడు. ఎవరైనా బయట వెళ్ళి కొత్తలు అనుకో అప్పుడు సిగ్గుపడతాడు, దూరంగా ఉంటాడు. అలా నేను కూడా అంతే. ప్రభాస్ నేను సిమిలర్గా ఉంటాను. ప్రభాస్ 6'1" ఉంటాడు, నేను 6'4" ఉంటాను. హైట్ ఈక్వల్. అంటే డబ్బులు ప్రభాస్కి ఎక్కువ ఉన్నాయి, నాకు తక్కువ ఉన్నాయి. డబ్బులు ఉంటే ఇవి గుణం ఉంది. ఫేసా అంటే ప్రభాస్ అంత కాకపోయినా ప్రభాస్లో సగం దీనికి కూడా. సో సీ యూ సూన్ గైస్.